హాయ్ everyone, this is Hanif Patan, student and people's life coach. టుడే మనం ఓవర్ థింకింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఓవర్ థింకింగ్ అంటే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచన చేయడం అనమాట. సో ప్రజెంట్ లైఫ్ లో ఓవర్ థింకింగ్ అనేది ప్రతి వ్యక్తికి వస్తుందన్నమాట. ఓవర్ థింకింగ్ రాకుండా ఉండే మనిషి ఎవరు లేదనమాట. ఓవర్ థింకింగ్ రాలేదు అంటే, ఒక ఆలోచన రాలేదంటే వాళ్ళని మనం మనిషి కూడా మనం మనిషి కింద లెక్క వేయలేమన్నమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏం రా అంటే, ఓవర్ థింకింగ్ అనేది మంచి విషయమే. ఓవర్ థింకింగ్ అనేది చెప్పాలంటే సైంటిస్టులు చేసినటువంటి థింకింగ్ కూడా ఓవర్ థింకింగ్ అనమాట. సో ఒక విషయం ఒక పాజిటివ్ వేలో వాళ్ళు ఆలోచన చేసి కొత్త కొత్త పరిశోధనలు మనకు కనిపెట్టి దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. మనకు ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే, మనం ఏదైతే ఒక విషయం గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటామో, ఆలోచన చేసే క్రమంలో నెగిటివ్ గా, అంటే మనము పాజిటివ్ పక్కన పెట్టి నెగిటివ్ గా ఆలోచన చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా ఒక రీసెర్చ్ తెలిసింది ఏమంటే 73% పీపుల్స్ వచ్చి 25 years నుంచి 35 years లోపల ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ కి బారిన పడుతుందని తెలిసిందనమాట. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఓవర్ థింకింగ్ వల్ల మనకు వచ్చేటటువంటి అనార్థాలు ఒకసారి తెలుసుకుందాం అనమాట. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, అంటే నెగిటివ్ గా మనం ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు నెగిటివ్ టర్మ్స్ రిలీజ్ అవుతాయి. అంటే మన బ్రెయిన్ కి అవి వెళ్ళడం వల్ల బ్రెయిన్ నుంచి మనకు నెగిటివ్ థాట్స్ అనేటివి మన టోటల్ బాడీకి అవి చూపెడతాయి అనమాట. తద్వారా మనం చేసేటటువంటి పనులు సక్రమంగా చేసుకోలేమన్నమాట. ఇంకా చెప్పాలంటే, నెగిటివ్ థాట్స్ మనకు రావడం వల్ల మనం డిప్రెస్ కి లోన్ అవుతాం. అదేవిధంగా మూడ్ లో అవుతుంది. అదేవిధంగా మెంటల్ హెల్త్ కూడా పాడవుతుంది అనమాట. సో నెగిటివ్ థాట్స్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఓవర్ థింకింగ్ అనేది మనం కరెక్ట్ వేలో ఆలోచిస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వేషన్ వస్తుంది. అదేవిధంగా చెప్పాలంటే సైంటిస్టు మనకన్నా ఎక్కువగా ఆలోచన చేసేవాళ్ళే అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనము ఓవర్ థింకింగ్ లో కరెక్ట్ వేలో ఆలోచిస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వేషన్స్ ఉన్నాయి. అలా కాకుండా మనము రాంగ్ వేలో ఆలోచించినప్పుడే మనకు ప్రాబ్లం అవుతుంది. సరే, ఇక్కడ మనం ఓవర్ థింకింగ్ లో రైట్ వే ఏంది, రాంగ్ వే అనేది తెలుసుకోవాలంటే, రైట్ వే ఏదవుతుంది, రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అదేవిధంగా రాంగ్ వే ఎప్పుడు అవుతుంది, మనం ఏదైతే మనం అనుకుంటామో అవి ఇదర్ రాంగ్ ఉండొచ్చు, ఇదర్ కరెక్ట్ ఉండొచ్చు అనమాట. అది రియాలిటీకి దూరంగా ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చి పెడుతుంది అనమాట. సో ఓవర్ థింకింగ్ మనం కంట్రోల్ చేయడం తెలుసుకోవాలి. అదేవిధంగా ఓవర్ థింకింగ్ ని మనము బ్యాలెన్స్ చేయాలి. సో దీని గురించి మనము నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.